ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుడు మనతో చాలా చక్కని మాటనిచ్చి మనల్ని బలపరచబోతున్నాడు. విందామండి. సామెతలు 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగచేసెను. మన దేవుడు ప్రతి దానికి ఒక పని, ఒక పర్పస్ ఉందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ లోకములో దాదాపు 4 లక్షల రకాల మొక్కలు ఉన్నాయి. అంతేకాదు 36,000 రకాల పక్షులు ఉన్నాయి. అలాగే పశువులు అయితే 8.7 బిలియన్లు ఉన్నాయి. అలాగే చిన్న ఇన్సెక్ట్స్, కీటకాలు దాదాపు 1 బిలియన్ వరకు ఉన్నాయంట. వీటి అన్నిటికీ కూడా ఒక పని, ఒక ప్రణాళిక ఉందని దేవుడు చెప్తున్నాడు. అయితే మనిషి మాత్రం ఎంతమంది ఉన్నాం తెలుసా? దాదాపు ఈ పాపులేషన్లో ఈరోజు మనము 8.1 బిలియన్ల మనుషులు ఉన్నారంట. మరి వీరి అందరికీ కూడా దేవుడు ఒక ప్రణాళిక కలుగచేసి ఉన్నాడు. మనం అనుకోండవచ్చు, నా వల్ల ఏం జరుగుతుంది, నేను వ్యర్థంగా పుట్టాను, ఐఎమ్ వేస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అనుకుంటున్నావా? అయితే నీ గురించి బైబిల్లో కీర్తన 47 ఏమన్నా తెలుసా? దేవుని యొక్క పుస్తకంలో మన ప్రతి దినము కూడా రాయబడిందంట. అంటే నీ గురించి ఈ లోకంలో ఒక పర్పస్ ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు అనాలోచితంగా ఆషామాషంగా జీవించడానికి వీల్లేదు. ప్రతి దినము దేవుడు నువ్వేం చేస్తున్నావు ఆయన రాసుకుంటున్నాడు. అంతేకాదండి, మన ద్వారా ఈ లోకంలో కొన్ని పనులు జరుగుతున్నాయి. ఒక పర్పస్ ఉంది. నీ పక్కన వారికంటే నీ దగ్గర తలాంత ఎక్కువగా ఉండొచ్చు, వారికి లేని తలాంత నీ దగ్గర ఉండవచ్చు. అంతేకాదు, నాకంటే ఎక్కువగా కూడా నీ దగ్గర తలాంత ఉండవచ్చు. నీ వల్ల ఈ లోకంలో కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అందుకని దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. 32 కీర్తన 8 మనం చూసినట్లయితే దేవుడు తన ఆలోచననిచ్చి, తన ఉపదేశాన్నిచ్చి దేవుడు నిన్ను నడవాల్సిన మార్గంలో నడిపిస్తాడంట. చూడండి, మన జీవితంలో మన ఆలోచన మన గురించి చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు, మనం ఏమంటామంటే మన తల్లిదండ్రులు సరిగా చదువుకోలేదు, మా అమ్మ నన్ను సరిగా చదివిలేదు, మా నాన్నగారు నన్ను అసలు పట్టించుకోలేదు, కాబట్టి నేను పైలట్ కాలేదు, డాక్టర్ కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు అని మనం అనుకుంటాం. కానీ మన పరమ తండ్రి నీ గురించి, నా గురించి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని, అదే కీర్తన 40 కీర్తన 5 లెక్కకు మించిన ప్రణాళికలు ఉన్నాయని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ప్రతి చిన్న కీటకానికి, ప్రతి చిన్న ఇన్సెక్ట్కి, ఇంకా చీమల గురించి చెప్పాలంటే కొన్ని వేల రకాల స్పీషీస్ మనం చూస్తున్నాం. మనం కళ్ళ ముందు కనబడే ఆ ఒక్కొక్క చీమల్లో ఏం పర్పస్ ఉంటుంది, ఏం పని దాగి ఉంటుంది అని మనం అనుకుంటాం కదా. కానీ వాటి అన్నిటికంటే శ్రేష్టమైన నిన్ను, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీవు ఈ లోకానికి ఒక ప్రయోజనకరమైన పనిని దేవుడు నీ కొరకు పెట్టి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే, ప్రభా మరి నా పర్పస్ ఏంటి, మరి ఈరోజు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా మార్గం నాకు బోధించవా అని నువ్వు అడిగితే దేవుడు చెప్తాడు. చూడండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయంట తెలుసా? బైబిల్లో యాకోబు రాస్తూ ఉంటున్నాడు, యాకోబు పత్రికలో, మన ఆలోచనలు అంట మంచు వల్లే ఉంటాయి. చూడండి, మంచు సూర్యుడు ఉదయించగానే కరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? సూర్యుడు వల్లే ఉంటుంది. సూర్యుడు తప్పక వెలుగునిస్తాడు, సూర్యుడు తప్పక వస్తాడు. అలాగే దేవుడు కూడా మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. మన ప్రణాళికలు, మన ఆలోచనలు ఆయన ఆలోచన ముందు కరిగిపోతూ ఉంటాయి. ఆయన తీర్మానమే స్థిరమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నేను అనాలోచితంగానో లేక యాక్సిడెంటల్గా నేను ఈ లోకానికి వచ్చాను, లేక నా తల్లిదండ్రులు అనుకున్నారు కాబట్టే వచ్చాను నువ్వు అనుకుంటున్నావా? అయితే 139 కీర్తన చదవండి, 40 కీర్తన చదవండి. దేవాది దేవుడు నీ గురించి పెట్టిన ఆ ప్రణాళికలు స్పష్టంగా కనబడతా ఉంటాయి. నువ్వు కూర్చుండుట కూడా ఆయనకు తెలుసు, నువ్వు లేచుట ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆయనకు తెలుసు. నీ విషయంలో ఆయన ఒక ప్రయోజనము దాచిపెట్టి ఉన్నాడు. నీ ద్వారా ఈ లోకంలో ఒక వెలుగు రాబోతుంది, నీ ద్వారా ఈ లోకంలో ఒక కార్యము జరగబోతుంది. అది కేవలము నీ ద్వారానే జరుగుతుంది, పక్కన వారి ద్వారా కాదు. అలాగా ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక పనిని దాచిపెట్టి ఉన్నాడు. సో నీ నిమిత్తం, దేవుడు దాచిపెట్టిన పని నిమిత్తం నీవు ప్రార్థన చేసి, ప్రభా నీ ఆలోచన ఉన్నతంలో, నేను అనుకున్నది తక్కువ, నా గురించి నేను ఆలోచించే తక్కువ, కానీ నీవు నా గురించి విస్తారమైన లెక్కకు మించిన ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి నేను జీవిస్తాను, నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను అన్నట్లయితే ఈ లోకానికి వెలుగయ్యే వరకు, ఈ లోకానికి ఉప్పుగా ఉండేటట్టుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. కాబట్టి యూ హ్యావ్ అ పర్పస్. నీకు ఒక లక్ష్యం ఉంది, నీకు ఒక ప్రయోజనం ఉంది. డోంట్ గివ్ అప్ యెట్. దేవుని సన్నిధిలో ప్రతి దినము మోకాల మీద ఉండి, ప్రభా నా ప్రయోజనం ఏంటి అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. సో దేవుని
దేవుని యొక్క తలాంతులు లేజీ పీపుల్కి ఇవ్వడు, సోమరి వారికి ఇవ్వడు. ఖచ్చితంగా ప్రతి దినం ప్రయోజకుడిగా నేను జీవించాలన్నట్లయితే ఖచ్చితంగా నీ తలాంతులను దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి దినాన్ని స్టార్ట్ చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడవు నీవేనైనా ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క వస్తువే పని నిమిత్తమై నువ్వు కలిగి చేసావంటే మనిషిని అతి శ్రేష్టమైన పని నిమిత్తం నువ్వు కలిగి చేసి ఉన్నావని నమ్ముచున్నాం. నీ పోలికలో పుట్టిన మాకు నీ జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలనైనా. ఈరోజు ఎవరైతే నా వల్ల ఏం జరగదు, నేను దేనికి పనికిరాను, నేను పనికిరాని దానను పనికిరాని వాడను అని చెప్పుకుంటున్నారో అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. గొప్ప పని వారి ద్వారా నువ్వు జరిగిస్తావని, ఈ లోకంలో వారిని వెలిగిస్తావని నాయన ప్రభా. అలాగే వారి వెలుగు ద్వారా ఈ లోకము ప్రకాశిస్తుందని నమ్ముచున్నాము నాయన. ఈరోజు మేము అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తుంటుండగా ఈరోజు మేము ఏమి చేయాలో మాకు బోధ చేయండి నాయన ప్రభ. మేము నడవలసిన మార్గం మాకు తెలియపరచండి నాయన. మా మార్గంలో వెలుగును ప్రకాశింప చేస్తామని నమ్ముచు ఈ దినమంతా నిన్ను స్తుతిస్తూ నీ ప్రణాళికల కొరకు వేచి ఉండే వారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నిన్ను గూర్చి ఒక పుస్తకంలో రాయబడి ఉంది. ఆ పుస్తకము దేవుని దగ్గర ఉంది. ఖచ్చితంగా నీ పట్ల దేవునికి అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి. డోంట్ జస్ట్ లెట్ దిస్ గో పాస్ బై. ఈ దినము గడవనీయకండి. డోంట్ గివ్ అప్ యెట్. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ అమేజింగ్లీ. ఒక గొప్ప పని నిమిత్తం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మినట్లయితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. అంతేకాదు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటసెస్ యాజ్ వెల్. సీ యూ. Until then, take care. Praise the Lord.